హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆద్య ప్లాన్ ప్రకారం తెలివిగా ఫోన్ తీసుకొని రామలక్ష్మికి అలాగే శ్రీను ఇద్దరితో మాట్లాడుతుంది. కానీ ఆద్య చెప్పే మాటల్ని ఒక్కరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే రామలక్ష్మి శ్రీనుని పెళ్లి చేసుకుంటుంది కదా. ఒకవేళ శ్రీను మీద ఉన్న ఇష్టంతోనే ఫోన్ చేసి శౌర్య తప్పు చేయలేదని చెప్తుందేమో అని రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీను మాత్రం ఇప్పటిదాకా వచ్చాక ఇప్పుడు నువ్వు రామలక్ష్మిని పెళ్లి చేసుకోవద్దంటున్నావంటే అంతకుముందు ఏం చేసావా అద్య అని చెప్పి శ్రీను గట్టిగా అరుస్తూ ఉంటే, ఇప్పుడు కూడా ఆ పెళ్ళి చేసుకోవద్దనేది నీకోసం నా కోసం కాదని ఎంత చెప్పినా ప్లీజ్ ఆద్య ఇక వదిలే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఇక పీటల మీద కూర్చున్న ఆద్య చాలా తెలివిగా ఆదిత్యతో ఈ విధంగా అంటూ ఉంటుంది. ఎందుకు ఆద్య ఏడుస్తున్నావు అనగానే, అది మా నాన్నని ఆ శ్రీను చంపేశాడు కదా. ఆ శ్రీను ముందే నేను నీ నీ చేత నా మెడలో 3 ముళ్ళు వేయించుకొని శ్రీనుకి నరకం ఏంటో ఎలా ఉంటుందో చూపిద్దామని అనుకున్నాను. కానీ నువ్వు ఇలా దొంగచాటుగా నన్ను తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడం ఏమీ బాగోలేదు ఆదిత్య అనగానే, మరి ఇప్పుడేం చేయమంటావు అని అంటూ ఉంటే, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ సీను ముందు పెళ్లి చేసుకోవాలని నీ కోరిక అంతే కదా అని ఈ విధంగా ఆద్యను అడగగానే అవును అని చెప్పేసి ఆద్య అంటాం. వెంటనే డాడ్ మీరు వెంటనే పెళ్లి మండపానికి వెళ్ళి ఆ సీను గారిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేయండి అనగానే, వెంటనే ప్రభాస్ రౌడీలకు ఫోన్ చేసి పాపం పెళ్ళి ఆపడానికి వెంకట్రావిక తీర్థంలో మోషన్ ట్యాబ్లెట్స్ కలిపివ్వడం వల్ల బాత్రూమ్కే పరిమితమైన సీను అక్కడ బాత్రూమ్ దగ్గర నించోవడంతో రౌడీలు పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీను మూతికి మాస్క్ వేసి తనని గట్టిగా ఊపిరాడకుండా చేసి ఎత్తుకొని వచ్చేస్తారు. శ్రీను ఇక ఆద్య మెడలో తాళి కట్టబోతున్న ఆదిత్యను చితక్కొట్టి ఆద్యను తీసుకొచ్చి శౌర్య ఏ తప్పు చేయలేదన్న నిజాన్ని బయట పెట్టడంతో, అమ్మ రామలక్ష్మి వెళ్ళి నీ శౌర్యను కాపాడుకో అని చెప్పి రఘురామ్ అనడంతో పరిగెత్తుకుంటూ ఇక రామలక్ష్మి వెళ్తుంది. మరి నిజంగా ఆద్య వేసిన వ్యూహంలో ఆదిత్య అలాగే ప్రభాస్ అందరూ కూడా ఇరుక్కోబోతున్నారా? శౌర్య ఏ తప్పు చేయలేదన్న నిజాన్ని శ్రీను ఆద్య ఇద్దరు కలిసి బయటపెట్టి రామలక్ష్మి శౌర్యుల ప్రేమను నిలబెట్టబోతున్నారా? అసలేం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. అయితే ఆద్య చాలా బాధపడుతూ అక్కడ తనని రెడీ చేస్తున్న అమ్మాయి దగ్గర ఫోన్ తీసుకొని రామలక్ష్మికి ఫోన్ చేస్తుంది, శ్రీనుకి ఫోన్ చేస్తుంది. అయినా కూడా వాళ్ళు తన మాటల్ని ఏమీ పట్టించుకోరు. ఎందుకు ఇలా ఆద్య మాట్లాడుతుంది, ఆదికు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు. తప్పు చేసిన శౌర్య సారు సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయారు. అస్మిత బిడ్డకు కూడా తండ్రి కాబోతున్నారు. లేకపోతే అస్మితను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటారు అని ఈ విధంగా రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అస్మిత కుట్ర తెలిసి కుట్ర అంతా బయట పెట్టించి శౌర్యతో ఇక ఆ అస్మిత పెళ్ళి ఆగిపోయిందని తెలీదు. ఇకపోతే నిజం చెప్పడానికి వస్తున్న శౌర్య అలాగే ఆద్య ఇద్దరిని కూడా ఆదిత్య ప్రభాస్ వాళ్ళు ట్రాప్ చేసి శౌర్యను చితక్కొట్టి అక్కడ పడేయటం, అస్మిత తనని హాస్పిటల్కి తీసుకురావడం ఇదంతా ఏమీ రామలక్ష్మికి తెలియదు. కాబట్టి రామలక్ష్మి ఇక ఒకే ఆలోచనతో ఉంటుంది. ఆ శ్రీనుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా తన తండ్రి మాట కాదనలేక పీటల మీద కూర్చుంటుంది. ఇక ఎంత వాష్రూమ్ వస్తుందమ్మా అర్జెంటమ్మా అని చెప్పేసి సీను అంటున్నా కూడా, లేదు సీను నీ ఆటలు నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. ఇదే ఆసరాగా తీసుకొని పెళ్లి మండపంలో నుంచి పారిపోవాలనుకుంటున్నావా? అసలు నిన్ను ఇక్కడి నుంచి కదలనిచ్చే ప్రసక్తే లేదు అని పద్మ అంటూ ఉంటుంది. వెంటనే ఇక పంతులు గారు కూడా, ఏంటమ్మా బాబు ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు అనగానే, అవును పంతులు గారు మీరు ఏం తీర్థం ఇచ్చారో ఏమో అప్పటి నుంచి నా కడుపులో గడబిడ అవుతుంది అనగానే పద్మ ఇక కోపంగా పంతులు వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి బాబు ఎంతోమందికి నా చేతుల మీదుగా తీర్థం ఇచ్చాను కానీ ఎవరికి కూడా ఎప్పుడు ఇలా జరగలేదు. నువ్వెందుకు ఇలా చెప్తున్నావో అర్థం కావట్లేదు. సర్లేమ్మా బాబుని ఒకసారి ఇక వాష్రూమ్ కంట వెళ్ళనివ్వండి అనగానే, వెంటనే ఇక అమ్మ ప్లీజ్ అమ్మా నువ్వు అనుకున్నది ఏం జరగదు, మిమ్మల్ని వచ్చేస్తానమ్మా అని చెప్పేసి
శ్రీను ఇక అనగానే పద్మ ఇక నిజంగా వచ్చేస్తావు కదా అనగానే అవునమ్మా ముందు నన్ను వెళ్ళనిస్తే కదా వచ్చేది అనగానే సరేరా త్వరగా వెళ్ళు అని ఈ విధంగా అంటూ ఉంటే సరే అమ్మా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి శ్రీను ఇక బయలుదేరి వాష్రూమ్ కోసం వెళ్తాడు. వాష్రూమ్ కాడికి వెళ్ళిన తర్వాత ఇక ఆదిత్య మాత్రం ఆద్యని తీసుకురండి అని అనగానే ఆద్యని లాక్కొచ్చి పీటల మీద కూర్చోబెడతారు. ఆదిత్య కూడా పెళ్లి బట్టలు వేసుకొని ఆద్య పక్కన కూర్చుంటాడు. వద్దు ఆదిత్య వద్దు అనగానే ఏం వద్దు ఆద్య, మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కదా, కాకపోతే అందరి సమక్షంలో చేసుకోవాలనుకున్నాం, కానీ పరిస్థితులు మనకు అనుగుణంగా లేనప్పుడు మన చేతిలో ఏముంటుంది, మన ఇద్దరికి ఈరోజు ఆ దేవుడు పెళ్లి జరగాలని రాసి పెట్టాడు, అందుకే పెళ్ళి ఈ విధంగా జరుగుతుంది అని ఈ విధంగా అంటూ ఉంటే ఆద్య ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తున్న ఆద్య వైపు చూసి ఆదిత్య ఈ విధంగా అడుగుతూ ఉంటాడు, ఏమైంది ఆద్య, ఎందుకు ఏడుస్తున్నావు, ఆ ఏడుపేంటి అనగానే ఆదిత్య అది నాకు ఆ శ్రీను మీద ఎంత కోపంగా ఉందో నీకు తెలుసు కదా అనగానే అవును మీ నాన్నని చంపేశాడు కదా అంకుల్ని అని అంటూ ఉంటే అవును మరి మా నాన్నని చంపినా ఆ శ్రీను ముందు నేను ధైర్యంగా నీ చేత నా మెడలో తాళి కట్టించుకోవాలని అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఇలా ఎవరు లేకుండా నన్ను దొంగతనంగా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నావు అనగానే ఆద్య అంటే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అనగానే ఇష్టం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్తాను ఆదిత్య అని ఆద్య అనగానే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉంటే శ్రీనుని తీసుకొచ్చి శ్రీను ముందే నువ్వు నా మెడలో తాళి కట్టాలి అని అంటూ ఉంటుంది ఆద్య. ఒక్క నిమిషం ఇదెంత పని డాడ్, వెంటనే ఆ సీను గారిని మండపం నుంచి ఇక్కడ తీసుకొచ్చేయండి, వాడు చూస్తుండగానే ఆద్య మెడలో తాళి కడతాను అనగానే వెంటనే ఇక ఆ పనిలో ఉండమని చెప్పగానే ప్రభాస్ ఇక వెంటనే ఫోన్ చేస్తాడు అక్కడున్న రౌడీలకి, రేయ్ అక్కడ శ్రీనుగాడు ఉన్నాడు కదా, వాడిని నేరుగా మనం ఉన్న దగ్గరికి లొకేషన్కి ఎత్తుకొచ్చేయండి అనగానే సరే అన్న అని చెప్పేసి అంటూ ఉంటారు. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన సీను దగ్గరికి రౌడీలు వెళ్ళి సీను నోరు మూసి వెనక నుంచి ఎత్తుకొని వచ్చేస్తూ ఉంటారు. ఇకపోతే మండపంలో ఎంతసేపటికి శ్రీను రాకపోవడంతో అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఈ పంతులు చెప్పాడనే సీను గారిని పంపించాను అని అంటూ ఉంటే అప్పటికే ఈ విధంగా అంటూ ఉంటుంది పార్వతి, అసలు నేను చెప్తూనే ఉన్నాను కదా వదిన, సీను ఎప్పుడు ఈ పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవాలని చూస్తున్నాడు, అనవసరంగా సీనుని నువ్వే బయటకు పంపించేశావు అనగానే నాకేం తెలుసు పార్వతి, పాపం వాడు ఇబ్బంది పడుతున్నాడని ఒక తల్లిగా వాడి బాధ భరించలేక పంపించాను, వాడు ఇలా చేస్తాడని అనుకోలేదు అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురామ్. శ్రీను ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అనగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు. పంతులు లేకపోతే ఇంకో పంతుల్ని తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు పెళ్లి కొడుకే లేకపోతే పెళ్ళి ఎలా జరుగుతుంది రఘురామ అని చెప్పేసి అంటూ ఉంటుంది సుందరమ్మ. ఇకపోతే శ్రీనుని తీసుకురావడం, శ్రీను అక్కడ పీటల మీద కూర్చున్న ఆదిత్యను చూసి షాక్ అయిపోతాడు. ఆదిత్యను చితక్కొట్టి ఆదితో నిజం తెలుసుకొని ఆద్య అలాగే శ్రీను ఇద్దరు కూడా వచ్చి రఘురామ్ దగ్గర సౌర్య ఏ తప్పు చేయలేదని, రామలక్ష్మి తప్పుగా అపార్థం చేసుకుందని, రామలక్ష్మి సౌర్యలను విడదీయడానికి ఆస్మిత వేసిన ఎద్దులని చెప్పి నిజాన్ని బయట పెట్టడంతో రఘురామ్ షాక్ అయిపోయి అమ్మ వెళ్ళి నీ సౌర్యను కాపాడుకో అనుకోనే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది.